ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంత లేట్గా వీడియో చేయడానికి సోషల్ మీడియాలో అతి భయంకరంగా లేడీస్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు ఒకళ్ళనొకళ్ళు బూతులు మాట్లాడుకోవటాలు ఏంటి నువ్వెంత అంటే నువ్వెంతని వాళ్ళ స్థాయి మర్చిపోయి ఏది పడితే అది చేస్తున్నారు. నిన్న ఇన్స్టాలో ఒక అమ్మాయి ఆ, నేను అక్క, నేను మంచిదాన్ని అక్క, నేను ఎవరిని అట్టి పెట్టుకోలేదు అక్క, లేకపోతే ఇంకోటి నా పిల్లల్నేమో పెద్దమ్మల దగ్గరికి వెళ్ళిపోండి మీరు అని పెద్ద వైరల్ చేసి వీడియో చేస్తే అమ్మబాబు ఇదేంటి లైవ్లో ఆత్మహత్యలు చేసుకోవడాలేంటి, లైవ్లో ట్యాబ్లెట్లు మింగడాలేంటి, లైవ్లో ఇన్ని రకాల పనులు చేయడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. మైండ్ పోయింది అసలు నాకు. అంటే ఒక సోషల్ మీడియాలోకి మనం వచ్చాము అంటే మనకి తెలిసింది చెప్పడము, లేకపోతే ఏదైనా మీకు నచ్చింది, మీకు ఏదైనా టాలెంట్ ఉన్నది ఒక కుట్లు అల్లికలో, లేకపోతే మీకు ఏదైనా సంగీతమో లేకపోతే ఏదైనా వస్తే అది చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని లైవ్లో మీరు ఎంత ఎంత పెద్దగా ఎడవగలరు, ఎంత ఎమోషన్లు చూపించగలరు, ఎంత ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోగలరు, ఎవరి కోసమో మనం ఎంత గట్టిగా చచ్చిపోగలము, మన పిల్లల్ని కూడా పక్కన పెట్టేసేసి మనకి ఎవరితోనూ సంబంధం లేకుండా చచ్చిపోతే ఎలా ఉంటుంది, ఇంత కష్టం రాగానే ఇంకా మీరందరూ బతకద్దు చచ్చిపోండి అని నిరూపిస్తున్నారా ఏంటమ్మా? అసలు నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఎవరో పేరు కూడా తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు కూడా. నాకు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినా ఒక అత్తగారి ఇల్లులాగా అనిపిస్తుంటుంది. బాబోయ్ కంగారు, మన యూట్యూబే బాగుంది అంతా. ఇంకోటి చెప్తున్నాను, కింద కామెంట్లు పెట్టేవాళ్ళకి కానీ అమ్మాయికి తోటి ఇన్ఫ్లుయెన్సర్కి కానీ చెప్పేది ఏంటంటే ఎవరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి కానీ వాళ్ళని తిట్టి కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు మీరు మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆఖరికి కోర్టే చెప్తోంది, బాబు ఎవరితోనో తిరగండి, పెళ్ళ ఉన్నవాడు ఇంకోటితో వెళ్ళిపోండి, ఇంకోటితో వెళ్ళిపోండి అని చెప్పి కోర్టే తీర్పులు ఇచ్చేస్తున్నప్పుడు మనం ఎవరమండి ఎవరికైనా జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఒకళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి అసలు మనం ఎవరు? మనకేంటి సంబంధం? నీకేదైనా ప్రాబ్లం వస్తే నీ పిల్లలకి నువ్వు ఎలా నేర్పించాలి, నీ కూతురుకు నీ కొడుక్కి నువ్వేం నేర్పిస్తున్నావు? అరే ఎవరైనా మన మీద నిందలేయంగానే, లేకపోతే ఎవరైనా మన సోషల్ మీడియాలో మన తిట్టంగానే మీరు వెంటనే ట్యాబ్లెట్లు మింగేయండి అని చెప్పి మీ పిల్లలకి నేర్పిస్తున్నారా? ఈవిడ నేర్పిస్తుందా? ఈవిడ పెద్ద అందరూ అక్క నువ్వు బతికొచ్చేయాలక్క, అక్క నువ్వు వచ్చేయాలి, నువ్వు వెనక్కి వచ్చేయాలక్క అని తెగ కామెంట్లు పెట్టేశారు. దేనికి రావాలో వాడి బతికి? ధైర్యంగా ఉండి నువ్వు ఎదుర్కొని నువ్వు కావాలంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపో, అసలు నీ పర్సనల్ లైఫ్ శుభ్రంగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయి. దేనికి ఆవిడ బతికొచ్చి దేనికి? నువ్వు ధైర్యం లేని దానివి, నువ్వు సమాజాన్ని ఎదుర్కోలేని దానివి. తిట్టినప్పుడేమో నువ్వు కలిపి తిట్టి వాళ్ళు కలిపి తిట్టుకుని అన్నీ తిట్టుకున్న తర్వాత ఏమో నేను ఇంకా ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరి జీవితాలు పాడు చేయలేదు, నేను ఎవరి సంసారాలు పాడు చేయలేదు, ఎవరికి నిరూపించుకోవాలి? అసలు సోషల్ మీడియాలో ఈ గోల ఏంటి? అస్సలు టిక్టాక్ బ్యాన్ చేసినట్టే సోషల్ మీడియాని దాన్ని ఏమంటారు ఇన్స్టాను కూడా బ్యాన్ చేస్తున్నారట. అస్సలు యూట్యూబులు వల్ల కానీ ఈ టిక్టాక్ల వల్ల కానీ ఈ ఇన్స్టాల వల్ల కానీ ప్రజలకి వాట్సాప్ వల్ల కానీ ఏది ఉపయోగం లేదు. మొత్తం బ్యాన్ చేసి పడేయండి. మామూలు 2000 రూపాయల ఫోన్ తీసుకుని చక్కగా అందరూ చూసుకుంటారు. టీవీలో ఎదురుకులాగా మహాభారతాలు రామాయణాలు ఏదైనా వస్తే కనుక అవి చూసుకుంటూ ఉంటారు. ఇలా చేయండి, అంతా బాగుంటుంది. అంతేగాని ఈ రకంగా ఆడవాళ్ళు రోడ్లు ఎక్కేసి ట్యాబ్లెట్లు డైరెక్ట్ లైవ్లో వేసుకుని అంతా ఈ రకంగా చేసుకుంటూ వస్తుంటే చాలా చాలా భయానకంగా అనిపించింది. ఏంట్రా బాబు, మనం ఏం కాపాడలేము, మనం ఏం చేయలేము, ఈ రకంగా ఉంటే ఎట్లాగా, ఈ రకంగా చేస్తే ఎట్లాగా అని చెప్పి అనిపించింది. అసలు మరీ దారుణంగా ఉన్నారు. అసలు ఈ రకంగానే తిట్టుకునేది అసలు నేను ఇంకా మీకు చెప్తున్నాను, మీరు కూడా కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోమాకండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మంచి వాళ్ళు కాదు. ఈవెన్ నాతో కూడా అవ్వచ్చు, నా వల్ల మీకు ఏ విధంగా ప్రాబ్లం రావచ్చు, మీ వల్ల నాకు ప్రాబ్లం రావచ్చు. ఏ వీడియో అన్నా చూసామా వెళ్ళిపోయామా అనేటట్టు ఉండాలి. ఏ ఫాలోవర్ అయినా ఉన్నారా, మంచిగా కామెంట్ పెట్టారా, కింద కామెంట్ పెట్టామా అనేటట్టు ఉండాలి తప్ప ఎవరి మనసుల్లో ఏముంది, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, అందరి విషయాలు తెలుసుకుని అందరు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలోకి వచ్చేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అది పరిస్థితి. అర్థమైందా? కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ధైర్య సాహసాలు నేర్పించండి. కళ్ళ ముందు నువ్వు పెద్దమ్మరా, నువ్వు జాగ్రత్తరా, ఎవ్వరి పిల్లల్ని చూడరో గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవట్లేదు. మీ పిల్లల్ని మీ హస్బెండే చూడలేదు, మీ పిల్లల్ని మీరే బరువు అనుకుని చెప్పి వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకోళ్ళు వెళ్ళి మీ పిల్లల్ని చూస్తారని ఎలా అనుకుంటున్నారు? సోషల్ మీడియా బ్యాన్ చేసేయి, నువ్వు ఇన్స్టాలో బ్యాన్ చేసేసి పబ్లిక్ లైఫ్ బతుకు, నీ పర్సనల్ లైఫ్ బతుకు, పబ్లిక్ లైఫ్లోంచి వెళ్ళిపోయి. అదేంటి అర్థం కాని విషయం? ఎంత చిన్న పిల్లలు, ఆడపిల్ల
రేపొద్దున సమాజం చూసే మీ అమ్మ అంటే నిరూపిస్తే మీ అమ్మ మీరు సూసైడ్ చేసుకుంటే మీరు నా తప్పు చేశారని చెప్పి సోషల్ మీడియా అంతా గోలయ్యి కూర్చుంది. నేనైతే నువ్వు బయటికి రామ్మా, నువ్వు బతికి రామ్మా, నువ్వు బతకాలమ్మా, నీ పిల్లల కోసం అమ్మా అని ఇట్లాంటివి నేను చెప్పను. నువ్వు ధైర్యంగా బతకాలి. ఏ కష్టం వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి, ధైర్యంగా బతకాలి. మగవాడు ఉన్నా మగవాడు లేకపోయినా నీకు ఏది ఉన్నా సరే సోషల్ మీడియా నేను ఇబ్బంది పెట్టినా దాంట్లో మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేసే శుభ్రంగా నీ పర్సనల్ లైఫ్లోకి నీవు వెళ్ళిపో. అంతేగాని ఇదేంటి నీ వీడియోల కోసం అని చెప్పి చచ్చిపోతూ లైవ్లు పెట్టి, బతుకుండి లైవ్లో పెట్టి, చీరలు కట్టుకుంటూ లైవ్లు పెట్టి, బ్లౌజులు వేసుకుంటూ లైవ్లు పెట్టి, పెట్టికోట్లు వేసుకుంటూ లైవ్లు పెట్టి, అంట్లు తోముకుంటూ లైవ్లు పెట్టి, నైట్ విఐపి సినిమాకి రావాలి ఏదో. అసలు మగవాళ్ళందరినీ నాశనం చేసి పెడుతున్నారు. మగవాడు నాశనం అయ్యాడు అంటే దానికి కారణం ఆడవాళ్ళే. అసలు దరిద్రం పట్టిచ్చేస్తున్నారు నిజంగా. అసలు చాలా చండాలంగా ఉన్నారు అసలు. అరే 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 ఏంటి అసలు ఆ పిల్లల్ని నాశనం చేసి కాస్తుంటే ఏదో అదృష్టం బాగుండి బతికింది, కానీ కాస్తుంటే ఆ పిల్లలు ఇద్దరు రోడ్డున పడి అమ్మా నాన్న లేక అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టంటే ఆ టైంకి స్పందించగా ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఎక్కడికి పోవాలి ఆ పిల్లలిద్దరు? వయసులో ఆడపిల్లలు ఇలా చూస్తే అలా మాయం చేస్తున్నారు బయట సమాజంలో ఆడపిల్లల్ని. ఏమవ్వాలి వాళ్ళిద్దరూ? మీ ఎవరో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు కొట్టుకున్న దానికి పిల్లలు బలైపోవాలా? ఏమన్నా అర్థం ఉందా?